మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఎవరో తెలియని అన్నోన్ వ్యక్తిలో చేతిలోకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీరు ఏ వెబ్సైట్ లో లాగిన్ అయినా, ఏ యాప్ డౌన్లోడ్ చేసినా ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ డేటా అనేది హ్యాకర్స్ చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లీక్డ్ డేటా ఎక్కువగా డార్క్ వెబ్ లో అమ్మబడుతుంది. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లో ఒక హిడెన్ భాగం. సాధారణ గూగుల్ సెర్చ్ లో కనిపించని ఈ భాగంలో హ్యాకర్స్, స్కామర్స్, సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా చురుగ్గా ఉంటారు. అక్కడ డేటా అంటే ఒక కరెన్సీ లాంటిది. మీ ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఒక ప్యాకేజెస్ లో అమ్మబడతాయి. ఒక యూజర్ కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఫుల్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి ఐడెంటిటీ మొత్తాన్ని ఒక హ్యాకర్ కి అమ్మినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ షాపింగ్ సైట్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేశారనుకోండి. ఆ కంపెనీలో చిన్న సెక్యూరిటీ బగ్ ఉన్నా సరే కొన్ని లక్షల మంది యూజర్స్ డేటా అనేది హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ డేటా అనేది డార్క్ వెబ్ లోకి అప్లోడ్ అవుతుంది. అక్కడ డేటా డంప్స్ అనే ఫోరమ్స్ లో కొన్ని వేల రూపాయలకే కాకుండా కొన్ని డాలర్లకే మీ డేటా అనేది అమ్మేస్తుంటారు. మీకు తెలియకుండానే మీ ఫోన్ నెంబర్, మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి కొని అక్కడ ఎవరో వాడేస్తుంటారు. అందుకే మనం తరచుగా వింటుంటాం ఈ బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయని, ఈ యాప్స్ లో డేటా బ్రీచ్ అయ్యిందని, మిలియన్స్ ఆఫ్ యూజర్స్ డేటా లీక్ అయ్యిందని. ఒకసారి డేటా లీక్ అయితే ఆ డేటాను ఇంటర్నెట్ నుంచి తొలగించడం అసాధ్యం. ఎందుకంటే అది అప్పటికే కాపీ అయ్యి వందల సైట్లలో అమ్మబడి ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా అడగొచ్చు, నా డేటా కూడా డార్క్ వెబ్ లో ఉందా అన్నది. దానికి చాలా పెద్ద ఛాన్సే ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్, జొమాటో, లింక్డ్ఇన్, డొమినోస్ ఇండియా ఇవన్నీ యాప్స్ ఒకప్పుడు డేటా బ్రీచ్లను ఎదుర్కొన్నాయి. అయితే అప్పుడు గనక మీరు ఆ సర్వీసెస్ వాడి ఉంటే మీ డేటా అనేది అందులోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంది. హ్యాకర్స్ ఈ డేటాని ఎలా వాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిషింగ్ అటాక్స్ అనేది చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే మీకు బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చినట్లుగా ఫేక్ ఎస్ఎంఎస్ అనేది మీకు పంపిస్తారు. ఆ ఎస్ఎంఎస్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే ఈ పాస్వర్డ్స్ అనేవి హ్యాక్స్ చేతిలోకి ఈజీగా వెళ్ళిపోతాయి. సెకండ్ వన్ వచ్చేసి ఐడెంటిటీ థెఫ్ట్. అంటే దీంట్లో మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈ రెండు డేటా అనేది లీక్ అయింది అనుకోండి, మీ పేరుతో సిమ్ అనేది తీసుకోవచ్చు, ఫేక్ సిమ్ తీసుకోవచ్చు అండ్ ఫేక్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్. అంటే దీంట్లో వచ్చేసి మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ప్లస్ సివివి తెలిసిపోయినా కూడా ఆన్లైన్ పర్చేసెస్ అనేవి వాళ్ళు ఈజీగా చేయగలరు. ఇది బిజినెస్ కంపెనీస్ కూడా ఒక పెద్ద డేంజర్. ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఈమెయిల్ ఐడీస్ లీక్ అయ్యాయి అనుకోండి, వాళ్ళు స్పేర్ ఫిషింగ్ అనేది చేసి ఆ కంపెనీలోకి మాల్వేర్ అనేది వాళ్ళు పంపొచ్చు. ఆ తర్వాత లక్షల రూపాయల ర్యాన్సమ్ అడుగుతారు. ఈ పద్ధతినే ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అంటారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి? నేను చెప్తా. స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి వాడాలి. అన్ని సైట్స్ లో సేమ్ పాస్వర్డ్ అనేది యూజ్ చేయొద్దు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది తప్పనిసరిగా ఆన్ చేసుకొని ఉంచుకోవాలి మనందరం. మీ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ డార్క్ వెబ్ లో ఉందా లేదా తెలుసుకోవడానికి హ్యావ్ ఐ బీన్ ఫౌండ్ అనే ట్రస్టెడ్ సైట్స్ లో ఒకసారి చెక్ చేసుకొని తెలుసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి విపిఎన్, యాంటీవైరస్ వంటి టూల్స్ వాడి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉండేలా చూసుకోండి. డార్క్ వెబ్ లో డేటా లీక్స్ అనేవి ఆగవు. ఎందుకంటే రోజు రోజుకి కొత్త హ్యాకింగ్ అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ మనం జాగ్రత్తగా ఉంటే డ్యామేజ్ అనేది తగ్గించవచ్చు. చాలా మంది ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్లే ట్రాప్ అవుతున్నారు. ఒక ఓటీపీ చెప్తే ఒక అకౌంట్ పోతుంది, ఒక ఫేక్ యాప్ ఇన్స్టాల్ చేస్తే మన డేటా మొత్తం పోతుంది. కాబట్టి ఫ్రెండ్స్, డార్క్ వెబ్ లో డేటా లీక్స్ అనేవి రియల్ డేంజర్స్. మన డేటా అక్కడ ఉన్నా లేకపోయినా మనం అలర్ట్ గా ఉండాలి. సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత. అయితే ఇక్కడ మన డేటా అనేది హ్యాక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి హ్యావ్ ఐ బీన్ ఫౌండ్ అనే ఒక వెబ్సైట్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థింక్ విత్ గణేష్.